రాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. ఈ కన్నిటికి కారణం వాళ్ళ అశ్రద్ధ అనే చెప్పచ్చు. అంతేనమ్మా. ఈ 68 సంవత్సరాల వయసులో నేను ఆలోచిస్తే కేవలం ఆ సీతారాములే ఈ సినిమా తీయించుకున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తేనే కొంచెం బాధగా ఉంటుంది. ఇబ్బంది పడే స్థితికి వెళుతున్నామా అని అనిపిస్తున్నది. ఇప్పుడు ఆ పాప వల్లే మేము కాస్త ఇంట్లో మాకు కాస్త ఆనందం. 8 గ్రాముల బంగారం 80-90 రూపాయలు మాత్రం ఉండేది. సో మీరు ఎప్పుడు మందలించలేదా మీ అబ్బాయిని? ఆప్యాయతగా ఎప్పుడన్నా పలకరిస్తున్నదే మాకు 10,000 అని అనిపిస్తూ ఉంటుంది. ఆ పురవీధుల్లోంచి రాముల వారి ఛాంబర్ దగ్గరికి వెళ్ళేసరికి మేము పెద్దవాళ్ళం అయిపోయాం. మామూలుగా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం మూవీస్లోనే చూస్తూ ఉంటాం. మీరు పూజ చేస్తానంటే కట్టిస్తాను అన్నారు. అంతకన్నా కావాల్సిందే ఉంది అని రామం నిశాచర వినాశకరం నమామి నమామి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. లవకుశ మూవీలో లవకుశ అనే మూవీ పేరు వినగానే మా అందరికీ చిన్నపిల్లలు ఇద్దరు కలిసి పాటలు పాడేది అందరికీ తెలుస్తుంది. మరి 5 సంవత్సరాలు కష్టపడి ఆ మూవీని మీరు చేశారు. సో అందులో నుంచి ఫస్ట్ మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు ఆ రాముల వారిని ఒక్కసారి తలుచుకుందామా? శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. ఈ లవకుశ అనేది శ్రీరామ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత దానితో రామాయణం ఒక రకంగా పట్టాభిషేకంతో రాముల వారి పట్టాభిషేకంతో అయిపోయినట్టు. ఇది వాల్మీకి మహర్షుల వారు ఉత్తర రామాయణము అనే పేరు మీద దీన్ని రాశారు. కొంతమంది భవభూతి రాశారు అని కూడా అంటారు. మనకి అది అప్రస్తుతం. ఈ లవకుశ చిత్రం 1963లో రిలీజ్ అయింది. ఓకే, 63 అంటే ఇప్పటికి దాదాపు 63 7 37 47 7 దాదాపు 55 సంవత్సరాలు ఎంతో అవుతుంది. ఆ చిత్రం 1958లో స్టార్ట్ చేసినప్పుడు ఆ సినిమా బడ్జెట్ తెలుగులో మొట్టమొదటి కేవా కలర్ కాబట్టి ఆ బడ్జెట్ అప్పట్లోనే దాదాపు 40 లక్షల రూపాయలు. అంటే ఆ రోజుల్లో 58లో ఆర్థిక వ్యవస్థ బంగారపు విలువను బట్టి చూస్తూ ఉంటారని పెద్దవాళ్ళు చెప్తారు. ఆ రోజుల్లో 1 సావరన్ అంటే 8 గ్రాముల బంగారం 80-90 రూపాయలు మాత్రం ఉండేది. 8 గ్రాముల బంగారం 80-90 రూపాయలు మాత్రమే ఉండేది. అంటే రూపాయి విలువ దాన్ని బట్టి గోల్డ్ని బట్టి మారుతూ ఉంటుంది కదా.
అప్పట్లో 35 to 40 lakhs అనుకుని ఆ సినిమా మొదలుపెట్టారు. అంటే ఎంత కలెక్ట్ చేస్తుంది అని వాళ్ళు, అంటే ఆయన అల్లారెడ్డి శంకర్రెడ్డి గారని, హీస్ MA LLB, అంతకుముందు చరణదాసి అనే గొప్ప చిత్రాన్ని కూడా ఆయన నిర్మించారు. అప్పుడు ఈ 58లో ఆయన ఈ చిత్రం మొదలుపెట్టినప్పుడు ఆ బడ్జెట్ పూర్తి కలర్ చిత్రం, ఇది చేయడం సాధ్యమా, ఇంత కలెక్ట్ చేస్తుందా, ఎంత వస్తే ఆ అమౌంట్ మీద లాభం మిగులుతుంది అన్న సందేహాలు చాలామందికి వచ్చాయి. అయితే సి పుల్లయ్య గారు ఈ లవకుశ ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ సినిమాగా నిర్మించింది కూడా ఆయనే. అబౌట్ 37-38 ఇప్పుడు. తర్వాత కలర్లో నిర్మించిన ఘనత కూడా ఆయనకి వచ్చింది. సి పుల్లయ్య గారు అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తయారు చేసిన తర్వాత, ముందు ఈ కలర్ అనేది, ఈ వ్యవస్థ ఆ రోజుల్లో ఇండస్ట్రీకి చాలా కొత్త. పైగా ఇది గేవా కలర్ అనేది ఒక వినూత్నమైనటువంటి కలర్. అది తెలుగులో పూర్తి కలర్ చిత్రం లవకుశ. దాన్ని ఎంతవరకు ఈ కలర్ని సెట్స్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి మొత్తం అన్నిటి మీద ఈ కలర్ అనేసరికి బడ్జెట్ 2-3 రెట్లు పెరుగుతుంది. ఆర్డినరీగా ఒక సెట్ వేయడానికి 1,00,000 రూపాయలు అయితే, ఈ కలర్ చిత్రంలో ప్రతిదీ మనం స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి ఆ మోల్డింగ్స్ కానీ, వీటికి కానీ 2 రెట్లు కాస్ట్ అయ్యేది. కాస్ట్ వైజ్ లాభిస్తుందా లాభించదా అన్నది కూడా ఆలోచించకుండా, పైగా ఆ చిత్రాన్ని రాసిన సదాశివ బ్రహ్మం గారు రామాయణ మొత్తం 3 పాటలలో అద్భుతమైనటువంటి, మామూలు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా రాసిన సముద్రాల రాఘవాచారి గారు, PL రాయ్ కెమెరా, ఇటువంటి గొప్ప సాంకేతిక నిపుణుల యొక్క నిరంతర కృషితో ఆ సినిమా నిర్మించబడింది. ఇక మన తెలుగువారి అదృష్టం ఏమిటంటే శ్రీ ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే మనకి భగవంతుడు ఎలా ఉంటాడు అనేది రవివర్మ పెయింటింగ్స్ని బట్టి, దేవాలయాల్లో ఉండే మూల విరాట్టుని బట్టి మనం కొంతవరకు ఊహించుకుంటాము. కానీ దేవుడే ఆయన పాత్రని ఆయన చేసుకుంటున్నాడా అన్నట్టు రామారావు గారు రాముడుగా, ఇంకా మనం ఆ ముద్రని ఈ తరం కాదు, ఇంకో తరం కూడా ఆ ముద్ర అలాగే శాశ్వతంగా పడేలాగా అద్భుతంగా చేశారు. సీత, అంజలీదేవి గారు, సీతమ్మ తల్లి అని అనిపించిన, సీతమ్మలోనే అమ్మతనం ఉంది కదా, మళ్ళీ సీతమ్మ తల్లి అని కూడా మనం అంటాం. అంటే ఎక్స్ట్రా ఎంఫోసిస్ అన్నమాట. ఆ సీతమ్మ తల్లిగా అంజలీదేవి గారు, కాంతారావు గారు, నాగయ్య గారు, ఆఖరికి భూదేవిగా ఒక మెరుపు మెరిసిన యశ్వరలక్ష్మి గారు, రేలంగి గారు. అసలు ఈ క్యారెక్టర్స్ గురించి వీళ్ళు పుట్టారా అన్నట్లు నా క్యారెక్టర్ కానీ, కుషుడుగా యాక్ట్ చేసిన సుబ్రహ్మణ్యం గారు కానీ, నాకు కొంతకాలం లవకుశలో చాలా బాగా చేశారంటే అవును కాబోసు అనుకునేవాడిని.
ఇప్పుడు ఈ 68 సంవత్సరాల వయసులో నేను ఆలోచిస్తే కేవలం ఆ సీతారాములే ఈ సినిమా తీయించుకున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో హైలైట్ ఏంటి అంటే పాటలని కూడా చెప్పొచ్చండి. అసలు మొత్తం రాముల వారి చరిత్ర మొత్తం రాముల వారి ముందే వినిపించడం, అసలు ఆ పాటల వల్లే చాలా మందికి కూడా అసలు రామాయణం అంటే ఏంటి తెలుసుకోవడం అనేది నిజమని చెప్పాలి. అది సో మ్యూజిక్ గురించి చెప్పండి. రామాయణం కేవలం లవకుశ చూసి తెలుసుకున్నారు అనుకోవడం కాదు, కానీ రామాయణం మొత్తం 3 పాటలలో కంప్లీట్గా శ్రీరామ జననం దగ్గర నుంచి శ్రీరామ పట్టాభిషేకం దాకా 3 పాటల్లో సముద్రాలు గారు రాసిన ఆ పాటలకి ఘంటసాల గారు అది అజరామరమైనటువంటి సంగీతాన్ని అందించారు. ప్రతి పాట ఆ చిత్రంలో ఎన్ని అమ్ముడుపోయినాయో ఏమిటో అన్నది కూడా ఎవరికి ఒక లెక్కలేనంత ఆడియో క్యాసెట్స్ అమ్ముడుపోయినాయి అని అనుకుంటూ ఉంటారు. సుశీల్ గారు కూడా ఒకసారి అదే చెప్పారు. దాదాపు ఇంకా దాని గురించి లెక్క లేదండి, లెక్క పెట్టకూడదు. ఇన్ని వేల అవి ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని కాపీలు అమ్ముడిపోయినాయో కూడా ఎవరు లెక్క పెట్టలేరు. అది ఇట్స్ ఏ క్లాసిక్ అని ఆ సినిమాలో నేను చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి అప్పుడు పాడిన కీర్తన ఒకటి మాకోసం ఏమన్నా పాడగలరా? అంత పాడలేను. మాకు సుశీల గారు, లీల గారు ఈ పాటలు పాడారు. నాకు కుషుడు వేసిన సుబ్రహ్మణ్యం గారికి మాకు విపరీతమైనటువంటి ప్రాక్టీస్ ఇచ్చారు. ఆ టేప్ రికార్డర్ వేసి టేప్ రికార్డర్తో పాటు పాడడం. వెంపటి పెద్ద సత్యం గారు ఈ పాటలకి చిన్న మూమెంటు అర్థవంతంగా ఎలాగా ఏమిటి అనేది ఆయనతో మళ్ళీ ప్రాక్టీసు. ఆఖరికి హైదరాబాద్ నుంచి శర్మ గారని ఒక ఆయన వచ్చారు. ఆయన మాకు ధనుర్విద్య నేర్పారు. బాణం ఎలా సంధించాలి, ఆకర్ణాంతం అంటే ఏమిటి, బాణం ఎన్ని రకాలుగా వేయచ్చు, ఇంత శ్రద్ధ తీసుకుని మాతో ఆ లవకుశలుగా మమ్మల్ని వాళ్ళు మోల్డ్ చేసిన విధానం తలుచుకుంటే అద్భుతం. వాళ్ళు అంత టైం తీసుకుని చేశారు. మాకు చిన్నపిల్లలం కాబట్టి బాగా మేము ఒక ఛాలెంజ్గా తీసుకున్నామా ఏమిటా అనేది కూడా తెలియని వయసు మాకు యాక్చువల్గా చెప్పాలంటే. అలాగే సీపుల్లయ్య గారు మమ్మల్ని రోజు కూర్చోబెట్టి నాకు మళ్ళీ 9:30కి స్కూలు, 7:30 నుంచి 8:30 దాకా మాతో ఆ సీన్స్లో డైలాగులు ఎలా చెప్పాలి, ఆ డైలాగ్ యొక్క అర్థం ఏమిటి, ఆ సందర్భం ఏమిటి అని బిఫోర్ గోయింగ్ టు సెట్స్ మాకు ప్రతిదీ ఇట్ వాస్ ఆన్ అవర్ ఫింగర్ ట్రిప్స్. అంతా మాకు కోచ్ చేశారు మమ్మల్ని అలా మోల్డ్ చేసేసారు. ఇంకా ఆ మోల్డ్లోంచి మేము బయటికి రాలేము ఇంకా. సో అది సెట్కి వెళ్ళిన తర్వాత మాకు చాలా ఈజీగా మేము వర్క్ చేయగలిగాం. ఓకే, అది అప్పుడు ఎంత అండి మీ వయసు ఎంత? సినిమా మొట్టమొదట్లో నేను 49లో పుట్టాను, 58 మేబీ 8 to 9 years. అది ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల శంకర్రెడ్డి గారు ఆ సినిమాని 3 సార్లుగా, అంటే ముందు స్టార్ట్ చేసిన తర్వాత ఒక విడత తీశారు, మధ్యలో ఇంకొక కొంత భాగం తీశారు, ఆఖరణ మరి కొంత భాగం తీశారు. ఈ ఏజ్ గ్యాప్లో మేము పెద్దవాళ్ళం అయిపోయాం. అందుకని అంజలిదేవి గారు మా సీతా ఆశ్రమం ఒక్కసారి తీసాం. అందులో మేము అయోధ్యకి వెళ్ళడం, మళ్ళీ అయోధ్య నుంచి రావడం,
రెండు ఒకేసారి తీసేసాం. ఈ అయోధ్యకి వెళ్ళి రాముల వారి దగ్గర ఆ రామాయణ గానం చేసేటప్పుడు మేము 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మాకు. సో ఇట్ ఈస్ సమ్వేర్ 62 ఎండ్లో ఎప్పుడో తీసినట్టున్నాం. 62లో ఎప్పుడో తీసాం, అది 63. అప్పటికి మేము పెద్దవాళ్ళం అయిపోయాం. సీతాదేవి ఆశ్రమం నుంచి వెళ్ళేటప్పుడు చిన్నవాళ్ళం. అక్కడ వినుడు వినుడు రామాయణ గాథ అనే సాంగ్ మేము అయోధ్య పురవీధుల్లో పాడాము. అప్పుడు మేము చిన్నపిల్లలమే. ఆ పురవీధుల్లోంచి రాముల వారి ఛాంబర్ దగ్గరికి వెళ్ళేసరికి మేము పెద్దవాళ్ళం అయిపోయాం. అది తర్వాత రాముల వారి దగ్గర ఆ పాట పాడి తర్వాత సీతాదేవి దర్శనం కోరతాం లేదంటారు. రాముల వారిని అయోధ్య ప్రజల్ని అందరినీ నానా రకాలుగా దుర్భాషలాడి మళ్ళీ మేము వెనక్కి వచ్చేస్తాం. సీతాదేవి దగ్గర బాధపడతాం. మళ్ళీ అక్కడికి వచ్చేసరికి మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయాం. ఎందుకంటే ఇది 2 సార్లు ఒకేసారి తీసేశారు. ఈ 2 రావడం వెళ్ళడం. మధ్యలో ఉన్న ఇది 5 సంవత్సరాల తర్వాత తీశారు. అయితే ఆడియన్స్ ఎప్పుడూ ఆ విషయాన్ని వాళ్ళు ఎవరో పాయింట్అవుట్ చేయలేదు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు సినిమాలో పడిపోయారు. మా క్యారెక్టర్సే చూశారు కానీ వీళ్ళు ఇప్పుడు చిన్నవాళ్ళు అయిపోయారు, మళ్ళీ పెద్దవాళ్ళు అయిపోయారు, మళ్ళీ చిన్నవాళ్ళు అయిపోయారు అనుకున్నారే కానీ దాని గురించి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. బికాస్ ఆ పిక్చరు, ఆ ఫ్లో, ఆ అందం దాన్ని అలా కాపాడింది. వండర్ఫుల్ అండి. నిజంగానే చాలామందికి కూడా ఏదైనా చదివినా చెప్పినా కంటే కూడా చూపిస్తేనే తొందరగా అర్థమవుతుంది. విజువల్ అనేది బ్రెయిన్లో తొందరగా ఫిక్స్ అవుతుంది. సో ఇప్పటికీ కూడా శ్రీరామనవమి వచ్చినప్పుడు ఖచ్చితంగా లవకుశ సినిమా ఖచ్చితంగా చూసి తీరాల్సిందే, వచ్చి తీరాల్సిందే. సో ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే ఇంకా రామాయణం చదివేంత ఓపికలు తీరికలు తక్కువ. వాళ్ళకున్న ఫాస్ట్ జనరేషన్ కానివ్వండి, సో ముందు ముందు నాలెడ్జ్ అందుకోవడంలో కానివ్వండి. సో ఒక 2 నిమిషాలు సినిమా, ఒక 2 గంటల సేపు సినిమా చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి అసలు రాముడు అంటే ఇలా ఉంటాడా, రాముడు గారి పిల్లలు ఇలా ఉంటారా అనేవన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్లోకి ఎక్కుతాయి. సో అంత గొప్ప సినిమా. ఓకే, అసలు అంటే మీరు చిన్నపిల్లలప్పుడు 5 to 8 years మధ్యలో మీరు ఆ సినిమా చేశారు. 8 to 9 years? 8th ఇయర్లో స్టార్ట్ చేసాము. 8th ఇయర్లో స్టార్ట్ చేశారు. 13th ఇయర్లో ఆ సినిమా కంప్లీట్ చేయాలి. ఓకే. సో అండ్ అంటే మూవీస్లోకి ఎలా వచ్చారు? సో అంటే ఆ సినిమాలోకి యాక్చువల్గా నా ఫస్ట్ మూవీ మా నాన్నగారు ఏవి సుబ్బారావు గారు అని, ఆయన ఒక మహానటుడు ఆ తరంలో. ఆయన కీలుగుర్రం, పల్లెటూరు పిల్ల, హరిశ్చంద్ర, పెద్ద మనుషులు చాలా సినిమాల్లో చూశారు ఆయన. ఆయన ఈ దర్శకులు సీపులయ్య గారికి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒక రోజున పద్మశ్రీ చిత్తూరు నాగయ్య గారు మా ఇంటికి రావడం జరిగింది. మా నాన్నగారు భక్తరామదాసులో అక్కన్న వేషం. దాని గురించి ఆయన ఆఫీసు మా ఇంటి రోడ్డు చివర. ఎందుకు వచ్చారు నాకు తెలియదు సరిగ్గా. అప్పుడు నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చాను. మా బాబు అనగానే ఆయన కాళ్ళకి దండం పెట్టమన్నారు, పెట్టాను. నన్ను చూశారు, ఈ బాబు నాకు కావాలి అన్నారు. దేనికి? లేదు, రఘురాముడు వేయిస్తాను. నాన్నగారికి అంత ఇష్టం లేదు, చదువుకుంటున్నాడు, ఎందుకు మళ్ళీ చదువు పాడవుతుంది. ఏం పాడవుతూ ఈ అబ్బాయికి నేను ఆ వేషం ఇస్తున్నాను, ఆ వేషం చేస్తాడు. నీ పేరేంటి నాయనా అన్నారు. నాగేంద్రరావు అండి అన్నాను. నాగేంద్రరావు కాదు, నీ పేరు ఇక నుంచి నాగరాజు అని చిత్తూరు నాగయ్య గారు నా పేరుని నాగరాజుగా మార్చారు. అది లవకుశ రిలీజ్ అయిన తర్వాత లవకుశ నాగరాజుగా మారింది. ఆ సినిమా 1957, అంటే సరిగ్గా 60 సంవత్సరాల క్రితం నేను రఘురాముడిగా
నాగయ్య గారి రామదాసు కుమారుడిగా నేను యాక్ట్ చేయడం, ఆ తర్వాత సిపాయి కూతురు, స్కూల్ మాస్టరు, కన్నడంలో, మలయాళంలో వెంకటేశ్వర మహత్యం, ఇట్లాగా నేను ఎప్పుడైతే నేను ఆర్టిస్టుగా నేను మొహం మీద మేకప్ వేయగానే నాకు అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వచ్చినాయి. కృష్ణ కుచేల ఇవన్నీ చేస్తున్నప్పుడు పుల్లయ్య గారు కబురు పెట్టారు, బాబు సినిమాలో చేస్తున్నా అంటే ఒక్కసారి తీసుకుని రండి అని. తీసుకురాగానే ఒకటే మాట అన్నారు, లవుడు దొరికాడు, ఇంకా కుషుడు గురించి ట్రై చేయండి. అలాగ నాకు ఆ లవకుశలో పుల్లయ్య గారు నాకు అవకాశం ఇచ్చారు. తర్వాత పెద్ద అయిన తర్వాత అంతస్తులు, ఉమ్మడి కుటుంబం, చాలా భామా విజయం, శ్రీకృష్ణ సత్య, సంపూర్ణ రామాయణం, ఇలా ఎన్ని దాదాపు నేను చేసిన మూవీస్ తక్కువే, దాదాపు 300 చేస్తుంటాను. కానీ ఈ ఒక్క లవకుశ ఇన్ఫ్లుయెన్సే ఆ క్యారెక్టరు నాకు నా జీవితానికి శ్రీరామ రక్షగా, ఆ పేరు ప్రతిష్టలతోనే నేను ఇంతవరకు, ఆ జ్ఞాపకాలతోనే ఇంతవరకు ఇలా ఉన్నాను. ఓకే, అప్పుడు ఆ సినిమాతోటి ఇంకా తర్వాత అలా సినిమా రంగంలో అలా చేసుకుంటూ వచ్చేస్తారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూడా మూవీస్ చేస్తున్నారు? ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు జనరేషన్లో మూవీస్లో పెద్దవాళ్ళ క్యారెక్టర్లు తక్కువగా ఉండడం, నేను పెద్దగా టచ్లో లేకపోవడం. పరిపూర్ణానంద సరస్వతి స్వాముల వారు గోమాత వైభవం అని చెప్పి, గోమాత, గోవుని మాత అని ఎందుకంటారు, అసలు గోవు ఈ ప్రపంచం మీద ఎందుకు పుట్టవలసి వచ్చింది, ఇదంతా గొప్ప సీరియల్ చేసాము, సగం దాకా చేసాము. ఈ మధ్య ఎందుకునో కొంచెం గ్యాప్ వచ్చింది, కారణం తెలీదు. అందులో మెయిన్ క్యారెక్టరు కపిల మహర్షి అని ఆ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం నేనేమి చేయట్లేదు. మాకు గాంధీనగర్లో నా మిత్రులు వాళ్ళ ఇంట్లో షిరిడీ సాయి మందిరం ఒకటి కట్టించారు. అక్కడ ప్రశాంతంగా ఉదయం సాయంకాలం వెళ్ళి పూజ చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాను. ఓకే అండి, అలాగే ఎన్టీఆర్ గారితో 5 సంవత్సరాలు వర్క్ చేశారు మీరు, అండ్ అంతేకాకుండా ఇంకా తర్వాత కూడా ఎన్నో మూవీస్లో చేశారు. మరి ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి? మర్చిపోలేము. అది ఆ అనుబంధాన్ని, ఆ రోజుల్ని, ఆ క్యారెక్టర్స్ని, మేము చూసిన సినిమాలని ఈ కాసేపు ఇంటర్వ్యూలో చెప్పాలి అంటే అసాధ్యం. అది రామారావు గారి చిన్నప్పుడు వేషాలు అంటే ఇంద్రజిత్తు, టైగర్ రాముడు, భీష్మ, ఇంకా చాలా చిత్రాలు, ఒక 7-8 చిత్రాలు రామారావు గారి చిన్నప్పుడు వేషాలు నాతోనే వేయించేవారు. ఆ తర్వాత సరే రామారావు గారి కొడుకుగా, లవుడుగా ఆ క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే. పెద్ద అయిన తర్వాత భామా విజయం, మళ్ళీ ఆయన కొడుకుగా, బాలార్కుడుగా మంచి క్యారెక్టర్ చేశాను. ప్రతి 10-15 రోజులకి ఒకసారి ఆయన్ని కలవడం, ఆయనతో ఒక 5 నిమిషాలు, ఆయనకి టైం ఉండేది కాదు, 5 నిమిషాలు ఆయన్ని కలిసి హ్యాపీగా కాసేపు మాట్లాడుకుని ఎలా ఉన్నావు ఏమిటి, ఆయన అన్నీ అంత ఆప్యాయతగా అడిగేవారు. ప్రశాంతంగా వచ్చేసేవాడిని. శ్రీకృష్ణ సత్య, ఆయన రాముడు, నేను లక్ష్మణుడు, ఇలాగా రామారావు గారితో దాదాపు 40-50 సినిమాలు చేసుంటాను. ఒక మహానటుడు, ఒక మంచి వ్యక్తి. ఆయన అద్భుతమైనటువంటి తపస్సు అది, ఆ లేవడం, ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ని అవగాహన చేసుకోవడం, భక్తి, ఆ కాన్సన్ట్రేషను, అది భావితరాలకు కూడా అవి ఈ రోజుకి రామారావు గారి గురించి చెప్పుకుంటున్నారు అంటే కేవలం ఆయన కారణ జన్ముడు అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మనకి రాముడు, కృష్ణుడు, శంకరుడు, వెంకటేశ్వర స్వామి, భీముడు, యముడు. ఆ యముడు క్యారెక్టర్ ఇంకెవరూ చేయలేరు.
ఇవన్నీ సజీవంగా ఇవి అని చూపించడానికి ఆయన పుట్టారేమో అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అలాగే మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి చెప్పండి. నాకు చిన్నతనంలోనే మ్యారేజ్ అయింది. ఆవిడ హౌస్ వైఫ్. నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు, ఆవిడకి 64 సంవత్సరాలు. మేము చాలా హ్యాపీగానే ఇప్పటి వరకు లైఫ్ లీడ్ చేసాం. నాకు 3 అమ్మాయిలు, 1 బాబు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎవరికి వాళ్ళు రెక్కలొచ్చి మామూలుగా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎగిరిపోతారు కదా, అలాగే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. ఓకే, మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్లో గాంధీనగర్లో ఉంటున్నాను. ప్రస్తుతం షిర్డీ సాయి మందిరం నా స్నేహితుడు కట్టించారు. ఆయనకి ఆలోచన వచ్చింది, చాలా బాగుంటుంది కట్టించండి అన్నాను. మీరు పూజ చేస్తానంటే కట్టిస్తాను అన్నారు. అంతకన్నా కావాల్సిందే ఉంది అని నేను గత 6 సంవత్సరాలుగా ఆ సాయి సేవ పొద్దుట సాయంకాలం చేసుకుంటూ ఉన్న దాంట్లో ప్రశాంతంగా జరుగుతుంది. అంటే 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. అవును, 3 అమ్మాయిలు, మీరు 1 ఎవరితో బాబు. ఉంటున్నారు? నేను ఎవరితో లేను. ఇప్పుడు పెళ్ళిళ్ళైన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళవి అయిపోతాయి. ఈవెన్ నా కొడుకు కూడా బయటే ఎక్కడో హ్యాపీగానే ఉన్నాడు. మా గురించి ఏదో ఫోన్లు చేస్తుంటారు, ఎలా ఉన్నారు, బాగానే ఉన్నాం, అంతే తప్ప మాకు ఇంకా అంతకుముంచి మాకు ఇంకేమీ లేవు. ఎందుకు అలాగా? అది లైఫ్ చెప్పలేము. ఎలాగా ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా నేను ఇంతకాలం ప్రశాంతంగానే, నాకు తక్కువ అవకాశాలు, మంచి క్యారెక్టర్స్ చేశాను. దాదాపు ఒక 9-10 నారదుడు క్యారెక్టర్లు చేశాను. మెయిన్ క్యారెక్టర్సే చేశాను తప్ప చిన్న వేషాలు ఏదో డైరీ ఫిలప్ చేసుకోవాలి అన్న తాపత్రయం కానీ, నిచ్చెనలు జేబులు వెనకాల వేసుకుని తిరగడం అనేది నా లైఫ్లో పెద్దగా నాకు తెలియదు. అది ఈ రోజున నా భార్య, నేను, మా జీవితం ఎలా గడుస్తుంది అన్న ఆలోచనలో ఇబ్బంది పడే స్థితికి వెళుతున్నామా అని అనిపిస్తున్నది. అది తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. నాకు పెద్ద వ్యసనాలంటూ ఏమీ లేవు, డబ్బు తగలేదు, నేనేమీ చేయలేదు. వచ్చిన వాటితో సద్వినియోగం చేసి అందరు ఆడపిల్లలకి పెళ్ళి చేసి వాళ్ళ జీవితాలని వాళ్ళని స్థిరపరిచాను. నాకు అంటూ నేనేమీ మిగుల్చుకోవడానికి పెద్దగా ఆ రోజుల్లో అవకాశాలు లేవు. దాని గురించి ఆలోచిస్తేనే కొంచెం బాధగా ఉంటుంది. అంటే అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? అమ్మాయిలు వేరే చోట్ల, వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. తమిళనాడు, పూనా, మద్రాసు అట్లాగా ఉన్నారు. వాళ్ళు వస్తూ ఉంటారా మీ దగ్గరికి? ఫోన్లోనే ఎక్కువ. ఎప్పుడన్నా 2 ఏళ్లకో 3 ఏళ్లకో వాళ్ళు ఒకసారి వచ్చి వెళుతూ ఉంటారు. మరి వాళ్ళ పిల్లలు కానీ? వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇప్పుడు గడిచిన కొన్ని సంవత్సరాల్లో కుటుంబాల మధ్య అనుబంధాలు కొద్దిగా తగ్గిపోతున్నాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మా అమ్మగారి వయసు దాదాపు 86-87 సంవత్సరాలు. ఆవిడ మాతోనే ఉన్నారు. మాకు అది బాధ్యతగా, మాకు ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటూ అలాగా ఉండడం అనేది మా మనస్తత్వం. నాన్న ఎలా ఉన్నారు, మీకు ఏమిటి అది అని మామూలుగా పలకరించి అలా ఉండడం ఇప్పుడు జనరేషను మార్ప, లేకపోతే మా అదృష్టం అంతవరకేనా అన్నది మాకు అర్థం కాదు. ఏదో జీవితం అలా జరిగిపోతుందంతే. మామూలుగా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం మూవీస్లోనే చూస్తూ ఉంటాం, కానీ రియల్గా ఎదురైనప్పుడు అది తట్టుకోలేని బాధ అనే చెప్పాలి. తట్టుకోలేని బాధ, తట్టుకోవాలి. సినిమాల్లో కనీసం ఎండింగ్లో అయినా సుఖం కనిపిస్తుంది. కష్టమమ్మా, అవన్నీ అనుకోవడానికి బాగుంటాయి, కానీ లైఫ్కి వచ్చేసరికి ఇట్స్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. కొన్ని విషయాలు, కష్టం గురించి, సుఖం, ఒక కొత్తగా ఒక కారు కొనుక్కొని హ్యాపీగా తిరగడం అనేది సుఖం.
ఇవన్నీ సుఖాలు అందరికీ తెలుస్తాయి, కానీ మానసికంగా ఆర్థికంగా పడే ఇబ్బందులు వీలైనంత వరకు గుప్పెట్టు మూసి ఉంచుకోవాలనే ప్రతి మనిషి ట్రై చేస్తూ ఉంటాడు తప్ప బయట వేసుకోవడానికి కాస్త ఆత్మాభిమానం ఉన్నవాడు ఎప్పుడూ పైకి చెప్పుకోడు. అవును, ప్రస్తుతం ఆ స్థితిలోనే నేను ఉన్నాను. కానీ అంటే ఇప్పుడు పిల్లలు ఫోన్ చేసి మాట్లాడేదానికన్నా అప్పుడప్పుడు వచ్చి తల్లిదండ్రులు అంత వాళ్ళని పెంచి నేను వెళుతూ ఉంటాను. నా భార్యకి అంటే మాకు ఏమిటంటే మాకు ఒక వరం, నాకు నా రెండవ కుమార్తె పాపని మేము పెంచుకోవడం అంటే ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఆ పాప మాతోనే ఉండిపోయింది, ఎందుకో తెలియదు. ఇప్పుడు ఆ పాప వల్లే మేము కాస్త ఇంట్లో మాకు కాస్త ఆనందం, ప్రశాంతత, మాకు తోడు, ఈ ఆప్యాయత, లిటిల్ గుడ్ థింగ్స్ ఆఫ్ లైఫ్ ఆ పాప వల్ల మాకు జరుగుతున్నాయి. చక్కగా చదువుకుంటుంది, 8th స్టాండర్డ్కి వచ్చింది. షీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ స్టడీస్. ఆ పాపని పెంచుకుంటున్నారు. పెంచుకోవడం అంటే మాతోనే ఉండిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళినా 1 రోజు 2 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. తాత అమ్మమ్మ అని చెప్పేసి వచ్చేసేస్తూ ఉంటుంది. ఓకే, అంటే మీ రెండో పాప వాళ్ళ కూతురు, అది మీ మనవరాలు. షీ ఈజ్ విత్ మీ. ఆ పాప మీతో ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఆనందాన్ని మాది. అవును, ఆనందం, బాధ్యతలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ పాప చాలా బ్రైట్ స్టూడెంట్, 94% ఎంతో వచ్చింది మొన్న దీంట్లో. ఇప్పుడు ఆ పాప భవిష్యత్తు, ఆ పాపను ఎలా చదివించాలి, ఏం చెయ్యాలి అనేది వాళ్ళ అమ్మ నాన్న చూసుకున్నా నాతో ఉన్నంత వరకు నాకు ఆ బాధ్యత తప్పదు కదా. షీ ఈజ్ నాట్ గోయింగ్ దేర్. వెళ్ళినా కూడా ఒక 2 రోజులు అంతే, మళ్ళీ ఆ బ్యాగ్ భుజాన్ని వేసుకుని నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతాను, పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. అది మాకు సంతోషం కలిగజేస్తూ ఉంటుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ హర్. పిల్లల నుంచి పొందలేంది కనీసం అంతే. అబ్బాయి విషయానికి వస్తే అబ్బాయి గురించి చెప్పండి. అతను ఇప్పుడు మేడం నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, మనం పొందలేనివన్నీ మనకి అదృష్టం లేకపోయినందువల్ల మనం పొందట్లేదేమో కదా, అంతే కదా. సో మేము వీఆర్ ఉన్న దాంట్లో ఏదో అలాగ జరిగిపోతున్నదే తప్ప మేము అంత హ్యాపీగా వీళ్ళందరి వల్ల అంత హ్యాపీగా మేమేమీ లేము. కానీ ఆప్యాయతగా ఎప్పుడన్నా పలకరిస్తున్నదే మాకు 10,000 అని అనిపిస్తూ ఉంటుంది. దట్స్ ఇట్. సో మీరు ఎప్పుడు మందలించలేదా మీ అబ్బాయిని? హీఈస్ నౌ 35 years. ఏం మందలిస్తాము, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఏం మందలించగలం వాళ్ళని? వాళ్ళ బాధ్యత వాళ్ళకి, వాళ్ళ ధర్మం ఏదన్నా వాళ్ళకి ఎప్పుడప్పుడు జ్ఞాపకం వస్తే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. హలో నాన్న ఎలా ఉన్నారు, ఏంటి, అమ్మ ఎలా ఉంది, మీ ఒంట్లో ఎలా ఉంది, బాగున్నాం అంతే. ఓకే, టేక్ కేర్, అంతే. దట్స్ ఆల్. నిజంగా వినడానికి ఇది మనసు కలిసివేసే సన్నివేశాలు. సో అండ్ కుటుంబం కోసం, మన కోసం ఎంత కష్టపడి మన పేరెంట్స్ పెంచుతారు. సో ఆ కృతజ్ఞత అనేది ఫోన్లో మాట్లాడితే సరిపోయేది కాదు. దగ్గరుండి చూసుకోకపోయినా పర్వాలేదు, కనీసం అప్పుడెప్పుడైనా వాళ్ళని మన దగ్గర లేకపోతే వీళ్ళు మన దగ్గర ఉండడం కానీ. సో నిజంగా ఈ సిచ్యువేషన్స్, ఈ మధ్యకాలంలో ఒక సినిమా చూసాను, కొంచెం ఇంచుమించు అలానే ఉంటుంది. నేను చెప్పినట్లు ఇందాక సినిమాలో అయినా చివరిలో ఎండింగ్ ఉంటుంది, ఏదో ఒక రకంగా కనువిప్పు జరుగుతుంది. కానీ జీవితంలో సినిమా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు సినిమా కథ మనం రాసుకుని మనం తీస్తాం. అవును, మన కథలు మనం రాసుకోలేం. అది వాళ్ళకే వాళ్ళు కనువిప్పు. తెలుగు పాపులర్ టీవీ ఈ ఛానల్లో మిమ్మల్ని చూసైనా సరే వాళ్ళ మనసు చలించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా తల్లిదండ్రులకి పిల్లల ప్రేమ చాలా అవసరం. పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ లేకపోతే వాళ్ళు ఎంత సఫర్ అవుతారో, తల్లిదండ్రులకి పిల్లల ప్రేమ లేకపోయినా అంతే సఫర్ అవుతారు. అంతేనమ్మా, అంతే. ఖచ్చితంగా వాళ్ళ చివరి క్షణాల్లో పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. మరి పిల్లలు కూడా తల్లిదండ్రులు బాగుండాలని కోరుకోకపోతే మాత్రం
ఇంకా అసలు ఆ జీవితం అనేది ఇంకా ఎంత ఉన్నా అసంపూర్ణమే. అంతేనమ్మా. ఖచ్చితంగా మీరు మీ ఈ కన్నిటికి కారణం వాళ్ళ అశ్రద్ధ అనే చెప్పచ్చు. అంతేనమ్మా, అంతే. ఎంత బాధ్యత మనిషికి కావలసింది కేవలం డబ్బే కాదు, అవును, అనుబంధాలు కూడా ఉండాలి. ఇవి రెండూ లేకపోయిన తర్వాత ఆ మనిషి పడే బాధ అంతా ఇంత కాదు. ఆ స్టేజ్లో వార్ధక్యం గడపడం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. చాలా ఇబ్బంది ఉంది అందులో. అయితే నా భార్యకి నేను తోడు, నాకు నా భార్య తోడు, మాకు ఆ సాయి తోడు, అంత ధైర్యంతో అలా జరిగిపోతుంది. నాకు అసలు ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత హుషారుగా మాట్లాడారో, సో ఆ నవ్వు వెనక ఎంత బాధ దాగుందో నాకు మాట్లాడిన తర్వాతే మీ అంతరంగం అర్థమైంది. నిజంగా ఆ సాయి కృప, ఆ సాయి తోడు మీకు ఎప్పుడు ఉండాలండి. అలాగే మీ పిల్లల్ని ఆ సాయి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. వస్తారు, ఖచ్చితంగా వస్తారు. అండ్ మీ మనవరాలు పేరేంటండి? వైష్ణవి. సో చక్కగా వైష్ణవి మాత అండదండలు కూడా మీకు ఉండాలని కోరుకుంటున్నాను. సూపర్ అండి. అండ్ ఇంతసేపు మీ సమయాన్ని కేటాయించి మాతో మీ అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అమ్మా. నాకు ఈ తెలుగు పాపులర్ టీవీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం, ఈ రకంగా నా గత స్మృతుల్ని నేను నెమరు వేసుకోవడం నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, హలో, నమస్తే అండి. నేను గుర్తున్నాను కదండి, మీ కితకితలు గీతా సింగ్. ఒక్కటండి, సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ.